We bring greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. We are thankful to our God for His enablement to prepare and teach the Bible studies on the great subject, great names of God. ఆ గొప్ప దేవుని నామములు అనేటువంటి యొక్క అంశాన్ని మేము సిద్ధపడి ఈ యొక్క బైబిల్ ధ్యానాలు బోధించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. Today, in continuation to our previous series of studies, we joyfully present to you a new title, Jehovah Rapha, God who heals. ఈరోజు మన యొక్క పూర్వపు ధ్యాన శీర్షికలను కొనసాగిస్తూ యెహోవా రాఫా అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే అంశం. The history of Israelites records in the scripture that each compound name of Jehovah was introduced to God's people whenever they had a new and specific need. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర గ్రంథాలను మనం చూసినప్పుడు లేఖనాల్లో దేవుని యొక్క ప్రతి నామమునకు కూడా వాటి వెనుక దేవుని బిడ్డలైనటువంటి వారు వారి యొక్క క్రొత్త లేక ప్రత్యేక అవసరతల కొరకు వారు పెట్టినటువంటి నామములు. In other words, each title is meant for a particular need. మరొక మాటలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక వారిచ్చినటువంటి బిరుదు వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి అవసరత ఉంటుంది. For example, Jehovah Nissi is meant for victory. ఉదాహరణకు యెహోవా నిస్సి అంటే అది విజయానికి సూచన. Jehovah Shalom assures us his peace. యెహోవా షాలోమ్ అంటే ఆయన మనకు తన సమాధానాన్ని శాంతిని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. Likewise, Jehovah Rapha is our healer. అదే విధంగా యెహోవా రాఫా ఆయన మనలను స్వస్థపరిచేటువంటి వారు. Thus, our Lord is all sufficient to save, sustain, strengthen and sanctify his people. కాబట్టి మన ప్రభువారు ఆయన మనకు సమస్తాన్ని సమకూర్చి మనలను రక్షించి మనల్ని నిలువబెట్టి మనలను బలపరిచి మనలను పరిశుద్ధపరిచేటువంటి వ్యక్తి ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. Historical setting. చారిత్రక నిర్మాణం. Exodus 15th chapter describes vividly the victories as well as the struggles the Israelites had in the beginning of their journey to Canaan, the promised land. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఎంతో విపులంగా ఇశ్రాయేలీయులు తాము ఆ యొక్క కనాను దేశానికి ప్రయాణాన్ని వారి వాగ్దాన భూమిలోనికి ప్రారంభించినప్పుడు వారి యొక్క జయములు అదేవిధంగా వారి యొక్క శ్రమలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. With his mighty arms, the Lord delivered the Israelites from the slavery of Egyptians. ప్రభువారు ఆయన తన యొక్క బలమైన హస్తము చేత ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు బానిసత్వములో నుంచి విడుదల దయచేశారు. And the Lord divided the Red Sea to enable his people to cross through the sea and escape from the enemy's army. అంత మాత్రమే కాదు, ప్రభువారు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలైనటువంటి వారందరూ కూడా సముద్రాన్ని దాటి ఆ యొక్క శత్రు సైన్యాన్ని నుంచి తప్పించుకున్నారు. As they started their journey, they were filled with songs of triumph and praise. వారు ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు అంతా కూడా ఎంతో ఉత్సాహముతో స్తుతి కీర్తనలతో విజయోత్సవంతో వెళుతూ ఉన్నారు. But to their disappointment, within 3 days they faced a crisis. కానీ ఆ యొక్క వారి యొక్క నిరాశకు లోనైనటువంటి అంశం ఏంటంటే 3 రోజుల్లోనే వారికి శ్రమలు ఎదురయ్యాయి. Let us read what the Bible says about their plight. మనము బైబిల్ గ్రంథంలో చదువుదాం ఇశ్రాయేలీయుల గురించి వారి యొక్క దుస్థితిని గురించి ఏమైనా రాయబడిందో. Then Moses led the people of Israel away from the Red Sea and they moved out into the desert of Shur. They traveled in this desert for 3 days without finding any water. When they came to the oasis of Mara, the water was too bitter to drink, so they called the place Mara, which means bitter. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూర్ అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరేరి. మారా నీళ్లు చేదైనవి గనుక
వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. The Israelites had forgotten what God the Lord had done in the past. ఇశ్రాయేలీయులు ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు వారి జీవితంలో గతంలో ఆయన చేసిన మేళ్లన్నీ కూడా వారు మర్చిపోయారు. Instead, on facing an acute shortage of water, they murmured and turned against Moses. దీనికి బదులుగా వారు ఆ యొక్క తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొన్నప్పుడు వారు సణుగుతూ మోషే వైపు తిరుగుబాటు చేశారు. Remember, a crisis in life reveals how strong or weak we are inside. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి, ఆ ఒక సమస్య ఎదురైనప్పుడు మన జీవితంలో మనము ఎంత బలముగా ఉన్నామా బలహీనముగా ఉన్నామా మన ఆత్మలో అనేది ప్రత్యక్షపరచబడుతుంది. See how they reacted, turning their disappointment against Moses, the servant of God. చూడండి, వారు ఏ విధంగా స్పందిస్తున్నారు. వారి యొక్క నిరాశలో మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని సేవకుడైన మోషే మీద. Ultimately against God, who was their deliverer, provider and protector. చివరిగా వారు తిరుగుబాటు చేసింది వారు దేవునికి వ్యతిరేకంగా వారిని విడుదల చేసినటువంటి విడుదలకర్త అయినటువంటి మరియు వారికి సమస్తాన్ని సమకూర్చినటువంటి అలాగే సంరక్షించినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేశారు. Oh, our good God will never forget his loving children, you and me. చూడండి, మన మంచి దేవుడు తాను ఎంతగానో ప్రేమించినటువంటి బిడలైన మిమ్మల్ని నన్ను ఆయన ఎప్పటికీ మరెప్పటికీ కూడా ఆయన మర్చిపోడు. Jeremiah 33:3 says, ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది, Ask me and I will tell you remarkable secrets you do not know about the things to come. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. Accordingly, Moses brought this critical circumstance at the feet of God. వెంటనే మోషే ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిని దేవుని పాదాల చెంతకు తీసుకుని వచ్చాడు. Exodus 15:25 says, నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం So Moses cried out to the Lord for help, and the Lord showed him a piece of wood. Moses threw it into the water, and this made the water good to drink. అతడు యెహోవాకు మొర్రపెట్టిన అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. Interestingly, on this exciting occasion, the Lord revealed his name. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క నామమును బయలుపరిచారు. It was there at Marah that the Lord set before them the following degrees as a standard to test their faithfulness to him. ఆయన పట్ల ఇశ్రాయేలీయులకు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఆ దేవుడు మారా దగ్గర వారి ఎదుట ఒక శాసనాన్ని పెట్టారు. He said, if you will listen carefully to the voice of the Lord your God and do what is the right in his sight, obeying his commands and keeping all his decrees, that I will not make you suffer any of the diseases I sent on Egyptians, for I am the Lord who heals you. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. Friends, the above Bible passage tells us that the promise of God for his healing is effective on one condition. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం, మనం చదివిన దేవుని వాగ్దానము అది ఎప్పుడు ప్రభావితము చేస్తుంది అంటే ఒక నియమం ఉంది. That is our obedience to his commands. ఆ నియమం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు మనము లోబడడం. Some may ask, why did God show partiality between his people and Egyptians? కొంతమంది అడుగుతూ ఉండొచ్చు, దేవుడు ఎందుకు పక్షపాతాన్ని చూపించారు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మరియు ఐగుప్తీయులకు ఆయన ఎందుకు అంత పక్షపాతాన్ని చూపించారు? Never forget, God does not show favoritism. చూడండి, ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుడు ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతము చూపించాడు. There are genuine reasons why God sent diseases to Egyptians. ఐగుప్తీయుల మీదకు దేవుడు ఆ తెగుళ్లను పంపించడానికి గల కారణాలు, యథార్థమైనటువంటి కారణాలు ఉన్నాయి. One,
Instead of worshipping the true and living God, the Egyptians chose to worship demons and evil spirits. దేవునిని నిజమైనటువంటి సజీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా ఐగుప్తీయులు ఆ యొక్క ఆ దేవతలను దురాత్మలను ఆరాధించడానికి ఎంచుకున్నారు. And those wicked spirits afflicted them with diseases. ఆ యొక్క దుష్ట ఆత్మలు దురాత్మలు వారిని ఆ యొక్క రోగాలు పాలయ్యేటట్టు చేశాయి. Moreover, they did not follow the law of God, so their lifestyle was a pursuit of God excluded culture. అంత మాత్రమే కాదు, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడించలేదు. కాబట్టి వారి జీవన విధానం ఏ విధంగా అయిందంటే దేవుడు లేనటువంటి సాంప్రదాయము ఆ యొక్క పద్ధతులు వారు వెంబడిస్తూ వచ్చారు. Let us see the cross in the Old Testament. మనము చూద్దాం ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో సిలువ. In the Old Testament, many truths have been presented in the form of pictures, shadows and symbols. ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి సత్యాలు ఒక దృశ్య రూపముగా లేక ఒక నీడలాగా ఛాయలాగా మరియు గుర్తులుగా అక్కడ చూపించబడ్డాయి. In this particular incident, the wood stands for the cross of Jesus. ఈ ప్రత్యేకమైనటువంటి సంఘటనలో ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారి సిలువకు సాదృశ్యంగా ఉంది. A miracle took place when Moses threw the wood into the bitter water. ఆ మోషే ఆ యొక్క చేదైనటువంటి నీళ్లలోనికి ఆ యొక్క చెట్టును నరికి వేసినప్పుడు అది మధురమైన నీళ్లుగా మారాయి. It became a sweet water in a miraculous way. అద్భుతమైనటువంటి రీతిలో ఆ చేదైనటువంటి నీరు మధురంగా మారాయి. Let us turn to the New Testament. నూతన నిబంధనలో చూద్దాం. On the cross, Jesus bore the bitterness of people's sins. సిలువలో యేసు ప్రభు వారు ప్రజల యొక్క పాపము అనేటువంటి చేదును ఆయన అనుభవించారు. What is more, Jesus has given to the believers the sweetness of salvation, comprising forgiveness, adoption, new life, etc. ఇంకేమి కావాలండి మనకు? యేసు ప్రభు వారు ఆయన తన విశ్వాసులైనటువంటి వారందరికీ కూడా మధురమైనటువంటి రక్షణానుభవము, క్షమాపణ, అంత మాత్రమే కాదు మనలను దత్తులుగా చేసుకున్నారు. నిత్య జీవమును, నూతన జీవాన్ని మనకు అనుగ్రహించారు. We should bear in mind always the value of our salvation. మనం ఎప్పుడు కూడా మన మనస్సులో మనము దృష్టించుతూ ఉండాలి. ఈ రక్షణ యొక్క విలువను మనం గమనించాలి. The Bible says, బైబిల్ ఎందుకు చెబుతుంది? He carried our sins in his body on the cross so that we can be dead to sin and live for what is right. By his wounds we are healed. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Beloved, salvation is free, but it is not cheap. ప్రియులారా, రక్షణ అనేది ఉచితమే, కానీ అది చవకైనది కాదండి. The blood and the life of Jesus Christ, the Son of God, was its cost. అది దాని విలువ ఎంతంటే, దాని ఖరీదు వెల ఎంత అయిందంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము, ఆయన జీవితమే అట్టి వెల. Let us see the meaning of the Hebrew word Rapha. ఇప్పుడు మనము ఈ యొక్క హెబ్రీ పదమైనటువంటి రాఫా అన్న దానికి అర్థాన్ని చూద్దాం. This Hebrew term Rapha occurs 60 to 70 times in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఈ హిబ్రూ పదమైనటువంటి రాఫా 60 నుంచి 70 సార్లు మనకు కనబడుతుంది. It means to restore, to heal and to cure. అంటే దాని అర్థము మనలను పునరుద్ధరించడం, స్వస్థపరచడం మరియు మనకు న్యాయము చేయడం. Now, let us see Jehovah presented in the Old Testament as the healer. ఇప్పుడు మనము యెహోవా దేవుడు ఆయన ఒక స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా మనకు అక్కడ చూపించబడ్డారు. To start with, let us analyze how the word healing is used in the Old Testament. ప్రారంభించడానికి ముందు పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క స్వస్థత, బాగు చేయబడడం అనేటువంటి పదాన్ని ఏ విధంగా విశదీకరించారో చూద్దాం. Psalm 103:3 says, 103వ కీర్తన 3వ చరణంలో రాయబడింది, He forgives all our sins and heals all my diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. The psalmist praises the Lord who heals. కీర్తనకారుడు
ఆ స్వస్థపరిచేటువంటి ఆ దేవునిని కీర్తిస్తూ ఉన్నాడు. He heals the brokenhearted and bandages their wounds. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. Further, God called his people to repentance by saying this. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని పశ్చాత్తాపడమని ఆయన పిలుస్తూ ఉన్నారు. My wayward children, come back to me and I will heal your wayward hearts. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. I will give you back your health and heal your wounds, for you are called an outcast Jerusalem, for whom no one cares. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. In addition, there are some incidences where miraculous healing took place in the Old Testament. దీనికి తోడుగా కొన్ని సంఘటనలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి రీతిలో ఆయన స్వస్థత చేకూర్చినటువంటి సంఘటనలు. Naaman the minister was healed from leprosy when he obeyed the prophet Elijah and dipped himself in the river Jordan 7 times. ప్రవక్త అయినటువంటి ఎలీషా మాటకు లోబడి ఎప్పుడైతే ఆ యొక్క నయమాను వెళ్ళి ఆ యొక్క నదిలో మునిగాడో 7 సార్లు మునిగినప్పుడు ఆ నయమానుకు తనకున్న కుష్టు వ్యాధి నుంచి స్వస్థత వచ్చింది. A little boy was raised from the dead during the ministry of Elisha. ఎలీషా పరిచర్య చేస్తున్నప్పుడు చనిపోయినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ అతడు బ్రతికాడు. And many more. ఇంకా అనేకమైన ఉన్నాయి. Now let us turn to the New Testament. ఇప్పుడు మనం నూతన నిబంధనలోనికి వద్దాం. We can view Jesus Christ as the healer. మనము యేసు ప్రభువారు ఆయన స్వస్థపరిచేవానిగా మనం చూడొచ్చు. Our Lord Jesus is our Savior as well as our healer. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన రక్షకుడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను స్వస్థపరిచేటువంటి వారు. Matthew 8 and 17 says, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది, this fulfilled the word of the Lord through the prophet Isaiah, who said, He took our sickness and removed our diseases. ఆయన మాట వల్ల దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచును. అందువలన ఆయనే తన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. And Matthew 9 and 35 is a brief history of Christ's ministry, including healing the sick. అంత మాత్రమే కాదు, ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను గురించి, ఆయన రోగులను స్వస్థపరచడాన్ని గురించినటువంటి క్లుప్తమైనటువంటి చరిత్ర అక్కడ రాయబడి ఉంది. Jesus traveled through all the towns and villages of that area, teaching in the synagogues and announcing the good news about the kingdom, and he healed every kind of disease and illness. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. Oh, those 3.5 years of Christ's ministry was filled with many healing campaigns. చూడండి, ఈ యొక్క 3.5 సంవత్సరాల క్రీస్తు యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు ఆయన చేశారు. One day, Jesus saw a man with leprosy and he touched him. ఒక దినాన యేసు ప్రభు వారు ఒక కుష్ఠరోగిని చూసి ఆ వానిని తాకారు. He was healed. అతడు స్వస్థత పొందుకున్నాడు. Likewise, a woman who had suffered for 12 years with constant bleeding came up behind him and touched the fringe of the robe of Jesus Christ. She was healed instantaneously. ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ, ఆమె 12 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి రక్తస్రావము జరుగుతూ ఉన్న సమయంలో ఆమె వచ్చి ఆయన యేసు ప్రభు వారి యొక్క అంగి అంచును ముట్టుకునేటప్పుడు తక్షణమే ఆమె స్వస్థత పొందుకుంది. To mention few more, Jesus healed a born blind and a paralyzed man. మనము కొన్ని చూడడానికి కొన్ని సందర్భాలు ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టి గుడ్డి వారిని స్వస్థపరిచారు, అలాగే పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు. He raised 3 people from the dead. ఆయన ముగ్గురు వ్యక్తులను
ఆ మరణము నుంచి తిరిగి బ్రతికించారు. Above all, he himself died on the cross and rose again on the third day. అన్నిటికీ మించి తనంతట తానే సిలువలో మరణించి ఆయన మూడవ దినమున తిరిగి పునరుద్ధానుడయ్యాడు. Thus he won absolute victory over sin, death and Satan. ఆ విధంగా ఆయన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పాపము మీద, మరణం మీద, సాతాని మీద పొందుకున్నారు. He is Jehovah Rapha. ఆయన యెహోవా రాఫా. Glory to God. దేవునికే మహిమ. Root cause for sickness. ఈ యొక్క రుగ్మతలకు, అనారోగ్యానికి మూల కారణం. Now let us consider a few examples to discover that Jesus dealt with both sin and sickness while healing the people. కొన్ని సందర్భాలు, కొన్ని ఉదాహరణలు చూద్దాం. యేసు ప్రభు వారు వారిని స్వస్థపరిచేటప్పుడు వారికి పాపము నుండి రక్షణ, అలాగే శరీర స్వస్థత నుండి కూడా ఆయన రక్షించారు. Jesus healed a blind man and he warned him. యేసు ప్రభు వారు ఒక గుడ్డివానిని స్వస్థపరిచి అతనికి హెచ్చరిక చేశారు. Now you are well, so stop sinning or something even more worse may happen to you. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, On another occasion, Jesus healed a paralyzed man and he said like this. మరొక సందర్భంలో యేసు ప్రభు వారు ఈ యొక్క పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. Be encouraged, my child, your sins are forgiven. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. In addition, we shall consider two more cases. దీనితో పాటుగా మరొక 2 సందర్భాలను చూద్దాం. Jesus healed a paralyzed man by the side of pool of Bethesda. బెతెస్దా కోనేరు ప్రక్కన ఉన్నటువంటి ఒక పక్షవాయువు గలవాన్ని యేసు ప్రభువు వారు స్వస్థపరిచారు. Secondly, Jesus saved an adulterous woman from getting stoned to death. రెండవది, ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ రాళ్ల చేత కొట్టి చంపబడవలసినటువంటి స్త్రీని ఆయన రక్షించారు. Surprisingly, Jesus warned both of them by saying this. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిరువురిని కూడా యేసు ప్రభువు వారు ఈ హెచ్చరిక మాటలు చెప్పి పంపించారు. Sin no more. ఇకను పాపము చేయకము. Now let us study the scriptures to know how Jehovah Rapha heals our body, soul and spirit. ఇప్పుడు మనం లేఖనాలలో నుంచి యెహోవా రాఫా అన్న మాట ఏ విధంగా మన యొక్క శరీర, ఆత్మ, ప్రాణములకు ఆయన లేఖనాల నుంచి స్వస్థత కలుగు చేస్తారు. Jehovah Rapha heals our body first. మొట్టమొదటిది, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచున్న యెహోవాను నేనే, మన శరీరానికి స్వస్థతని ఇస్తారు ఆయన. This is God's promise for his children. ఇది దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం. I am the Lord who heals you. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. I am Jehovah Rapha. నేను యెహోవా రాఫా. Of course, there is no change even in the New Testament period. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నూతన నిబంధన కాలంలో కూడా ఆ యొక్క మాటలో ఎటువంటి మార్పు కూడా లేదు. However, it is profitable for us to consider the following two scripture portions. మనము ఈ యొక్క 2 లేఖన భాగాలు చదవడం మూలంగా మనకు ఎంతో లాభము కలుగుతుంది. James 5:13 says, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చెబుతుంది. Are any of you sick? You should call the elders of the church to come and pray over you, anointing you with oil in the name of the Lord. Such prayer offered in faith will heal the sick, and the Lord will make you well. And if you have committed any sins, you will be forgiven. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. One more Bible reference for our practical application. మనము దైనందిన జీవితంలో ఉపయోగపడులాగన మరొక బైబిల్ వచనాన్ని చూద్దాం. Please consider the suggestion of Paul to the sickly Timothy. ఈ యొక్క అనారోగ్యంతో బలహీనుడైనటువంటి తిమోతికి పౌలు ఇస్తున్నటువంటి సూచన చూద్దాం. Don't drink only water. You ought to drink a little wine for the sake of your stomach, because you are sick so often. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. Remember, God heals even today a sick person
in a miraculous way. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నేటికి కూడా ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరచగలడు. But at the same time, God blesses the medical treatment. కానీ అదే సమయంలో దేవుడు ఆ యొక్క వైద్యపరమైనటువంటి చికిత్సను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. Our God is a sovereign God. మన దేవుడు సర్వభౌముడు. You can claim the promise of God for healing. మనం స్వస్థత కొరకు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు. But we should not demand the method of healing. కానీ మనము ఈ యొక్క స్వస్థత ప్రక్రియను దేవుని దగ్గర నుంచి మనం డిమాండ్ చేయకూడదు. Our humble prayer should be always this. మన యొక్క వినయము కలిగినటువంటి ప్రార్థనలు ఎప్పుడు ఈ విధంగా ఉండాలి. Lord, have your own way. ప్రభువా, నీ యొక్క చిత్తము నీ మార్గములో నడిపించండి. Most importantly, we need to be aware that the Lord takes care of each of his children in their illness. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మన ప్రభువారు తన బిడ్డలైనటువంటి వారు బలహీనతలో ఉన్నప్పుడు ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. About his meticulous and tender care, let us claim the promise written in Psalm 41 and 3. ఆయన యొక్క అద్భుతమైనటువంటి మరియు ఆయన ఎంతో జాగ్రత్తగా చూచేటువంటి విధానాన్ని మనము కీర్తనకారులు రాసినటువంటి వాగ్దానం ద్వారా స్వతంత్రించుకుందాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం. The Lord nurses them when they are sick and restore them to health. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. So in the Old Testament, Jehovah is presented as the healer. ఆ యొక్క పాత నిబంధనలో యెహోవా దేవుడు ఆయన స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా మనకు చూపించబడ్డారు. In the New Testament, Jesus is presented as the healer. నూతన నిబంధనలో యేసు ప్రభువారు మనల్ని స్వస్థపరిచే వ్యక్తిగా చూపించబడ్డారు. Our God is a healer. మన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు. Whether it is in a miraculous way or in a natural way, it is in the hands of God to heal you. మనల్ని స్వస్థపరచడానికి అది ఆయన అద్భుత రీతిగా స్వస్థపరిచారా లేకుంటే మరొక రీతిగా సహజ సిద్ధంగా స్వస్థపరిచారా అనేది ఆయన చిత్తం. Jehovah Rapha heals our souls. యెహోవా రాఫా ఆయన మన ప్రాణమునకు ఆయన స్వస్థతనిచ్చును. This is the second thing that we understand. మనము గ్రహించాల్సిన రెండో విషయం ఇది. Bless the Lord, oh my soul, sings the psalmist. కీర్తనకారుడు ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. Peter calls the soul as inner man. పేతురు ఈ యొక్క ప్రాణమును అంతరంగిక వ్యక్తిగా పిలుస్తూ ఉన్నాడు. The Bible says like this. బైబిల్ ఈ విధంగా చెబుతుంది, People judge by outward appearance, but the Lord looks at the heart. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. The soul is unseen. ఆ యొక్క ప్రాణం అనేది మనకు అదృశ్యంగా ఉంటుంది. It comprises the faculties of feeling, thinking and decision making. ఈ యొక్క ప్రాణం అనేది మనము నిర్ణయాలు తీసుకోవడానికి గాని మన యొక్క భావోద్రేకాలు గాని మన యొక్క ఆలోచనలు గాని చేయగలదు. God keeps working inwardly in the life of a born again believer. ఒక మారు మనస్సు పొందినటువంటి తిరిగి జన్మించినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు అతని అంతరంగంలో పనిచేస్తూ ఉంటారు. As a result, our souls can become stronger, more spiritual and more holy. దాని పర్యవసానమే మన ప్రాణములు మన ఆత్మలు ఏమవుతాయంటే బలముగా మారుతాయి, మరింత ఆత్మీయంగా మారుతాయి, మరింత పరిశుద్ధంగా మారుతాయి. It is rather a lifetime process in our unseen souls. ఇది నిజానికి మన జీవితాంతము జరిగేటువంటి ప్రక్రియ. మనకు అదృశ్యమైనటువంటి ప్రాణములకు జీవిత కాలము జరిగే ప్రక్రియది. Let us see the healing in the souls. మనము ఈ యొక్క ప్రాణములో జరిగేటువంటి స్వస్థతను చూద్దాం. Jesus said, from within, out of a person's heart come evil thoughts, sexual immorality, theft, murder, adultery, greed, wickedness, deceit, lustful desire, evil slander, pride and foolishness. All these vile things come from within. They are what defile you. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును,
అవివేకమునియు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. So there is a big list of sins. చూడండి, ఇక్కడ ఒక పెద్ద పాపముల చిట్టా ఉంది. We can say that they are like the virus or disease causing germs. మనం చెప్పొచ్చు ఒక రకంగా రోగాలను తీసుకుని వచ్చేటువంటి వైరస్ అని చెప్పొచ్చు. Who can heal us from all these evil things? ఇటువంటి దుష్ట కార్యములన్నిటి నుంచి మనకు ఎవరు స్వస్థతనివ్వగలరు? To make our souls pure and good. మన యొక్క హృదయాలను పవిత్రపరిచి మంచిగా ఎవరు తీర్చగలరు? In a practical way, Jesus said in Matthew 5:28. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనము మన దైనందిన జీవితంలో జీవించలాగని యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. Anyone who even looks at a woman with lust has already committed adultery with her in his heart. నేను నీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. Let us take few more Bible verses which tell us the sinful deeds of the heart or the soul. కాబట్టి మనము కొన్ని బైబిల్ వచనాలను చూద్దాం. మనము మన హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపములు ఏమిటి అని బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? Hebrew 12:15 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం watch చెబుతుంది, out that no poisonous root of bitterness grows up to trouble you, corrupting many. చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. All exhorts, run from anything that stimulates youthful lust. పౌలు ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Regarding human relationship, Jesus wants us like this. మానవ సంబంధాలను గురించి కూడా యేసు ప్రభువారు ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. If you forgive those who sin against you, your heavenly Father will forgive you. But if you refuse to forgive others, your Father will not forgive your sins. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Beloved, God is so concerned about the inward wellness. ప్రియమైన వారులారా, దేవుడు మన యొక్క అంతరంగికమైనటువంటి ఆ యొక్క హృదయం విషయమై ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. Let us not confine the healing only to our body. కేవలం మన యొక్క శరీర స్వస్థతను గురించి మాత్రమే మనము సరిపెట్టుకోవద్దు. God is concerned about the healing inside our heart. మన హృదయంలో కూడా మనము స్వస్థత పొందుకోవాలని దేవుడు ఆయన చూస్తూ ఉన్నారు. Let us thank God for the power in the blood of Jesus Christ. యేసు ప్రభు వారి రక్తములో ఉన్నటువంటి శక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. John writes how to get the forgiveness. యోహాను భక్తుడు వ్రాస్తున్నారు ఏ విధంగా క్షమాపణ పొందుకోవాలో. If we confess our sins to him, he is faithful and just to forgive our sins and to cleanse us from all wickedness. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Thirdly, Jehovah Rapha heals our spirits. మూడవదిగా యెహోవా రాఫా ఆయన మన ఆత్మలను స్వస్థపరిచేటువంటి వారు. Spirit is the center part of a person, living person. ఆ యొక్క ఆత్మ అనేటువంటిది జీవగల వ్యక్తిలో కేంద్ర భాగం అయి ఉంది. Ecclesiastic 12:7 says, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం for చెబుతుంది, then the dust will return to the earth and the spirit will return to God who gave it. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. What happens when a person becomes a child of God? ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారినప్పుడు ఏం జరుగుతుంది? The Holy Spirit enters into his spirit. పరిశుద్ధాత్మ దేవుడు అతని ఆత్మలోనికి ప్రవేశిస్తాడు. Persons become a true Christian with born again ఈ experience. వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవునిగా మారు మనస్సు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకుంటాడు. He becomes the temple of the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం అయి ఉంటాడు. The Spirit of God works in his life to restore the image of God which we have lost as a result of Adam's fall. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క దేవుని యొక్క రూపమును మనలో తిరిగి పునరుద్ధరించడానికి మనం ఏదైతే ఆదాము చేసినటువంటి పాపం ద్వారా పోగొట్టుకున్నామో
దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి ఆయన మనకు మరలా దయచేస్తాడు. In other words, the Holy Spirit keep healing us from the power of sinful nature within us. మనలో మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిరంతరము మన ఆత్మను ఆ యొక్క పాపపు స్వభావపు శక్తి కలిగిన మనలను ఆయన స్వస్థపరుస్తూ ఆయన రూపంలోనికి మార్చుకుంటాడు. Amazingly, the Holy Spirit does this work till we complete our life. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని మన జీవితాంతము మన జీవితం ముగించేంత వరకు ఈ ప్రక్రియను ఆయన కొనసాగిస్తూనే ఉంటారు. Paul writes like this. పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. That is why we never give up, though our bodies are dying, our spirits are being renewed every day. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Dearly beloved, never forget, the devil attacks our spirit also. ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, అపవాది మన యొక్క ఆత్మ మీద కూడా దాడి చేస్తాడు. He uses discouragements, fear, lust, worldliness as his mighty weapons. అతని యొక్క బలమైనటువంటి ఆయుధాలుగా ఉన్నటువంటి ఆ యొక్క నిరాశ, నిస్పృహ, మరియు భయము మరియు మోహము, అలాగే ఈ లోకాశలు మనలో అతడు ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. To illustrate this truth further, let me quote few more examples. ఈ సత్యాన్ని మనం వివరించడానికి కొన్ని బైబిల్లో ఉన్న ఉదాహరణలు గమనిద్దాం. Elijah was gripped with fear on hearing the threat from Jezebel. యెజెబెలు నుంచి ఆ మాటలు వినేసరికి ఏలియా తన యొక్క హృదయం అంతా భయంతో నిండుకొని ఉంది. He pleaded God that he may be taken from this earth. ఈ భూమి మీద నుంచి తనను తీసుకుని పొమ్మని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. On the contrary, Samson gave in to the lust of flesh. దీనికి వ్యతిరేకంగా సంసోన్ అయితే తన యొక్క శరీరాశకు ఆ మోహమునకు లోనైపోయాడు. Amazingly, 3 young men in Daniel's time dared to face the death in the blazing furnace. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే దానియేలు కాలంలో 3 యవన బిడ్డలు ఎంతో ధైర్యంగా వారు అగ్నిగుండాన్ని భయపడకుండా వారు మరణానికి సహితము తెగించారు. Turning to the New Testament, our Lord Jesus resisted the devil in all those 3 temptations. చివరిగా మనం నూతన నిబంధనలో చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ 3 శోధనల్లో కూడా ఆయన అపవాదిని ఎదిరించారు. In Gethsemane, he surrendered to the will of God and he died on the cross. గెత్సెమనే తోటలో ఆయన తన తండ్రి చిత్తానికి, దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుని సిలువలో మరణించారు. What is the secret of these victories? ఈ యొక్క జయములు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? The strength of the Lord. ప్రభు యొక్క బలం. Bible says, బైబిల్ గ్రంథం చెబుతుంది, those who trust in the Lord will find new strength. They will soar high on wings like eagles. They will run and not grow weary. They will walk and not faint. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. So the spirit in the center of our life is so important. కాబట్టి మన జీవితంలో కేంద్రమైనటువంటి మన ఆత్మ అనేది ఎంతో ప్రాముఖ్యం. Dearly beloved, we are called to go from strength to strength. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆ బలము నుంచి అధిక బలములోనికి వెళ్ళడానికి పిలువబడ్డాం. We are receiving from the fullness of Jesus Christ grace upon grace. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిపూర్ణతలో నుంచి కృప నుంచి అత్యధికమైన కృపను పొందుకుంటూ ఉన్నాం. The Lord will enable us to grow from faith to faith. మనం విశ్వాసములో నుంచి ఇంకా అత్యధికమైన విశ్వాసములోనికి ఎదగడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. Finally, the Spirit of God will lead us from glory to glory. చివరిగా దేవుని ఆత్మ మనలను మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి తీసుకుని వెళతారు. So the soul should grow in depth and in power. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ అనేది లోతుగా శక్తివంతంగా ఎదుగుతూ ఉండాలి. May God give us this grace. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగా. Finally, Elim. చివరిగా ఎలీము. There are 3 water related incidences recorded in the 15th chapter of Exodus. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 3 నీటిని గురించి సంబంధించినటువంటి ఆ సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. Red Sea,
ఆ ఎర్ర సముద్రం, Mara, మారా, and finally spring water in Elim. చివరిగా ఎలీము అనేటువంటి నీటి బుగ్గ. The pleasant scene of Elim resembles the heaven. ఈ యొక్క ప్రశాంతమైనటువంటి ఎలీము ఆ సందర్భము పరలోకానికి సాదృశ్యంగా ఉంది. Revelation says, ప్రకటన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, they will never again be hungry or thirsty. They will never be scorched by the heat of the sun. For the Lamb on the throne will be their shepherd. He will lead them to spring of life-giving water. And God will wipe away every tear from their eyes. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. He also says, అంత మాత్రమే కదా ఆయన it చెబుతున్నారు, is finished. I am the Alpha and Omega, the beginning and the end. To all who are thirsty, I will give freely from the spring of the water of life. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. As our Bible study comes to the conclusion on Jehovah Rapha, let me give below 3 promises from the Word of God. మన ఈ యొక్క బైబిల్ ధ్యానము ముగింపులోనికి వస్తూ ఉంటుండగా ఈ యొక్క యెహోవా రాఫా అనేటువంటి ఆ శీర్షికను గురించినటువంటి ఆ యొక్క కొన్ని వాగ్దానములు, 3 వాగ్దానములు దేవుని వాక్యములో నుంచి మనం స్వతంత్రించుకుందాం. Please claim these promises in your daily prayers for you, for your family, and for the kingdom of God. దయచేసి ఈ 3 వాగ్దానములు కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో మీ కొరకు, మీ కుటుంబము కొరకు మరియు దేవుని రాజ్యము కొరకు వీటిని స్వతంత్రించుకోమని నేను వేడుకుంటూ ఉన్నాను. Now may the God of peace make you holy in every way, and make your whole spirit and soul and the body be kept blameless until our Lord Jesus comes again. God will make this happen, for he who calls you is faithful. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. By his wounds we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. If you will listen carefully to the voice of the Lord your God and do what is right in his sight, obeying his commands and keeping all his decrees, then I will not make you suffer any of the diseases I sent on Egyptians, for I am the Lord who heals you. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. लेके सूली कांधे पर मेरे लिए वो चल पड़ा, लेके सूली कांधे पर मेरे लिए वो चल पड़ा. देखा प्यार वो बेमिसाल, देखा प्यार वो बेमिसाल, मेरे लिए निकल पड़ा. लेके सूली कांधे पर, लेके सूली कांधे पर मेरे लिए वो चल पड़ा. दुनिया में आया वो मेरे लिए सब छोड़कर, दुनिया में आया वो मेरे लिए सब छोड़कर, मुझको बसा कर आँखों में, मुझको बसा कर आँखों में घर से निकल पड़ा. लेके सूली कांधे पर, लेके सूली कांधे पर मेरे लिए वो
Shall we pray? ప్రార్థించుకుందామా? Gracious Father, we thank you for this day to know that you are the one who heals each and every child of God. కృపగల రాజా, నాయన ప్రతి ఒక్క వ్యక్తిని స్వస్థపరిచే వారు మీరే అని ఈ దినాన్ని మాకు తెలియజేసినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for the precious blood of Jesus Christ which cleanses us, O Father, body, spirit, soul and spirit. ప్రభువా, మీ కుమారుడైన యేసు ప్రభు వారి ప్రశస్త రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రక్తము ద్వారా మా శరీరమును, ఆత్మను, నాయన మా ప్రాణమును మీరు స్వస్థత చేకూరుస్తూ ఉన్నారు. Help us, O Father, to keep ourselves under the flow of the blood of Jesus. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రవాహములో మమ్మల్ని ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. Bless each and everyone who attends this prayer meeting. ప్రభువా, ఈ యొక్క ప్రార్థన కూడిక, ఈ వర్తమానాన్ని వించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. Bless them, bless their family, bless their church. ప్రభువా, వీరిని దీవించండి, వీరి కుటుంబాలను దీవించండి, వీరి సంఘాన్ని దీవించండి. We thank you, Lord, for this great promise. You are the one who heals us. ప్రభువా, ఈ యొక్క గొప్ప వాగ్దానము కొరకు నాయనా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు Let చెల్లిస్తున్నాను. our hearts be filled with gratitude for this great promise. ఈ యొక్క గొప్ప వాగ్దానము కొరకు నాయనా, గొప్ప వాగ్దానము కొరకు నాయనా మా హృదయములు ఎంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాయి నాయన. May your Holy Spirit enable us, O Father, to put this great promise into our practical living. ప్రభువా, మా దైనందిన జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునేలాగున మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ In ఉన్నాం. Jesus' name we offer this prayer. యేసు నామమున ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.